ఆయన చెప్తే నేను చేయను, నేను చెప్పింది ఆయన అన్నారు. చెప్పమ్మా. పొద్దున్న ఆయన ఎన్నింటికి లేగుతారనుకుంటున్నావు? వెలుగొచ్చేసింది. ఆ మజ్జిగ చేస్తా కూతురు ముగ్గురికి ఫోన్ చేయి, రాయిగా కుమార్కి కళ్యాణ్కి కవిత ముగ్గురికి చేసేస్తాను. అబ్బా రామరామ వాళ్ళే చేసారా, నేను చేయలేదు అసలు. ఏం చేస్తారు? ఇల్లు గుమ్మాలు తుడిచి సామాను దొక్కుని తిరుతులు పెడతానా, తినరు. ఎండు మీరు తిన్నారంటే అబ్బాయి నేను ఎక్కడ తిన్నాను, కుర్చీలో కూర్చుంటారు. గడిగా సార్ చూస్తాడు, ఇది ఇంకా లేకుండా టీ పెడతాను. చెట్టు మీద కొండ ముచ్చి చూస్తాను చూడు, అలా చూస్తారు ఈయన. మరి ఏ టైం ఏది చేసుకోవాలి కదా. ఇదేం చేస్తారు, 2 అయిందాకా పడుకోదు. నేను ఏది చెప్తే అది ముందే సిద్ధమైపోతారు. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను చెప్తానే, పొద్దున్న ఆయన ఎన్నింటికి లేగుతారనుకున్నావు? 6:30 ఆ టయానికి లేగుతాడు. ఒకవేళ నేను 5 దాటింది అనుకో, వెలుగొచ్చేసింది ఏదో అంటాను. నేను అసలే లేగుతాను, చూసుకుని పాటలు అవి పాడుకుని మనసులోని నామం చదువుకుని అలా పడుకుంటాను. రెప్పడింది అనుకో, వెలుగొచ్చింది లేవు అంటాను. అని శుభ్రం పడుకుంటాను. నేను లేచి టీ పెట్టి మొహం కడుక్కోవడానికి వెళ్ళి మొహం కడుక్కుని ట్యాబ్లెట్ వేసుకుని ఈలోపు కూర తయారు చేసుకోవడం, లేకపోతే ఓ పక్క తుడిచేసి ముగ్గులు పెట్టడము, రుబ్బురోలు సరిపెట్టి కడుక్కోవడం, ఈ తుడిచి దొడ్డు తుడిచి ఇవన్నీ తుడిచేపటికి అప్పుడు లెగుతారు. అంటే లెగుతారా అంటాను. అప్పుడు లెగుతారు. పద్మావతికి పాలకాయని ఇచ్చేసి వస్తాను. ఆయన లేచి మొహం కడుక్కొచ్చి టీ తాగి ట్యాబ్లెట్లు వేసుకుని టీ తాగి ఆ బలంగా కూర్చుంటారు. ఈలోపు ఆ బకెట్లోంచేను ఈ బకెట్లోంచేను ఆ బకెట్లు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతారు. పైపు మళ్ళీ ఆ పైపుకి 2 సిస్టంలో పెడతారు. పైపు ఎప్పటికి వస్తుంది? 6:30కి వస్తుంది. 7ంటికి పైపు అవుతుంది. ఈలోపు నేను కోడిగుడ్లు ఉడకపెట్టేసి ఆ కోడిగుడ్లు అక్కడ పెడతాను. కోడిగుడ్లు ఒలుగుతారు, నీళ్లు పడతారు, స్నానం చేస్తారు. నేను పూజగాడ అన్నీ సర్ది గుళ్ళోకి వెళ్ళొచ్చి ఈ పనులన్నీ చేసుకుని గుళ్ళోకి వెళ్ళొచ్చి టిఫిన్ పెట్టేసి అప్పుడు నేను గుళ్ళోకి వెళ్తాను. వీళ్ళు టిఫిన్ తింటారు. నేను వచ్చాక లేట్గా తింటాను. తిని ఆ పడంగా పొయ్యి అంటించో లేకపోతే ముందు పొయ్యి అంటించో నా దిన చేసేది. బట్టలు ఉతుక్కోవడం అంతే. ఇంకేం చేయరా? అడుగు ఆయన మజ్జిగ చేస్తారా? ఆ మజ్జిగ చేస్తా కూతురు ముగ్గురికి ఫోన్ చేయటం. పొద్దున్నే 6ంటికి లేగుతాను. మధ్యలో ఒకటి మర్చిపోయాను, కుక్కని తీసుకెళ్తాను. బాత్రూంలోకి వెళ్ళొస్తాను, మొహం కడుక్కొని శుభ్రంగా వస్తాను, టాబ్లెట్ వేసుకుంటాను, టీ తాగుతాను, ఆ కుక్కని తీసుకొచ్చి బయటకి తీసి పెడతాను, ఆ కుక్క దొడ్లో శుభ్రం తుడిచేస్తాను. చెప్పలేదు. అప్పుడు తర్వాత కోడిగుడ్లు ఒలిచేస్తాను, ఆ చెత్తకి వెళ్ళి బయట పారిపోతాను. అక్కడి నుంచి మళ్ళీ అందులో పైకి వస్తుంది. 6 బకెట్లు 7 బకెట్లు బాత్రూంలో చేరేస్తాను. అందులో పోసాక అప్పుడు మళ్ళీ గోడల నిండా నీళ్ళు పట్టుకుని అప్పుడు శుభ్రం స్నానం చేసి వచ్చి అప్పుడు అవన్నీ పెడితే అన్ని సరిచేస్తుంది కదా. అప్పుడు దీపారాధన చేసుకుని అప్పుడు టిఫిన్ తిని కాసేపు పెట్టుకుని టీవీ పెట్టుకుని తమ్ముడు ఉంటాడు. అప్పుడు టీవీ పెట్టుకుని టీవీ కట్టేసాక ఇలాగే పొయ్యేదో అంటుంది. అవసరం కట్టేయకుండా లేకపోతే శుభ్రం కూర్చుండాలి. పొయ్యి ఎగదొస్తారనుకో, పొయ్యికి ఊపిరి ఆడేవరు దూసేసి లోపల ఇద్దరికే చెప్పలాడైపోద్ది. వస్తాను. ఇలాగేం చేస్తా మధ్య దగ్గర పెడుతుంది. ఆ మధ్య తిప్పుతో కూర్చుంటాను. ఏం చేస్తాను మరి ఉత్తప్పుడు ఫోన్ చేస్తే ఊరుకోదు. అదే మాట్లాడుకుంటూ ఉంటుంది కదా మరి పిల్లలతో అయ్యి. అప్పుడు నేనేం చెప్తాను, హాయిగా కుమార్కి కళ్యాణ్కి కవిత ముగ్గురికి చేసేస్తాను, చేసి మాట్లాడేస్తాను. అడిగితే ఏం చెప్తారు? 2 గంటలు ఎందుకు పట్టింది మజ్జిగ కంటే? అడద్దేంటి, నువ్వు ఫ్రిడ్జ్లో దూకి తీసావు ఇప్పటికే అయ్యింది అంటారు. మీరు ఫోన్లో ఎవరితోటి మాట్లాడుతున్నారు, నాకు అన్నీ వినిపోయింది. అబ్బా రామరామ వాళ్ళే చేశారా, నేను చేయలేదు అసలు. నమ్మవేంటి నువ్వు? మీరు లేనప్పుడు ఏం చేస్తారు తాతయ్య? ఏం చేస్తారు? ఇల్లు గుమ్మాలు తుడిచి సామాను దొక్కుని. దీని మీద నా అభిప్రాయం ఉంది, మూడు పెళ్ళం అంతే. అత్తమాటు మంచిగా ఉన్నా హ్యాపీగా ఉండదు, అత్తమాటు దెబ్బలాటుగా ఉన్నా సిరాగ్గా ఉంటుంది. మీది పిల్లల దాంపత్యం, అలాగే మార్జాల దాంపత్యం. రోడ్డు మీద చేరాయి, నాకు 4 బకెట్లు చేరాయి కదా. మార్జాల దాంపత్యం, నీళ్ళన్నీ అక్కడ పెట్టుతాం. మార్జం అంటే పిల్లల దాంపత్యం. అప్పుడు శుభ్రం బయట చేరేసి అది చూసుకోవాలి. మీ తాతేస్తాడేంటి పూల మొక్కలో కలుపులు? నేను దిగినా, మీరు తీసుకోరా? పాదులు చూసుకోమా, పూల మొక్కలు చూసుకోమా? నేను కలుపు తీసానని చెప్పానప్పుడు
తీస్తారు కదా ఆ. మీరు తీస్తారు, నేను చెప్పింది చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇంకోటి అలా అంటారు కానీ నేను ఏది చెప్తే అది ముందే సిద్ధమైపోతారు. తాతయ్య ఏమన్నా చెప్తారా అది చేయని మీకు? ఆయన చెప్తే నేను చేయను, నేను చెప్పింది ఆయన అన్నారు. తాతయ్య మొగోడు చెప్పమ్మా అరాని అర్థం చేసింది. చిరుతిళ్ళు పెడతానా తినరు, లేనప్పుడు తెచ్చుకుంటారు తినేస్తారు. ఏంటి మీరు తిన్నారంటే అబ్బాయి నేను ఎక్కడ తిన్నాను? తినాలనుకుంటే మెదకుండా ఏదైనా తీసి తింటాను, లేకపోతే లేదు. ఒకవేళ పెట్టినా తిన్నా, ఇంకా పెట్టినప్పుడు తినరా? ఉత్తప్పుడైనా సరే పెట్టినప్పుడు తినను. ఏదైనా తినాలని మనస్ఫూర్తిగా ఉంటే మాత్రం తీసి తింటాను. మరి దొంగచాటుగా తింటున్నారంటున్నారు. దొంగసాట ఏముంది దీనికి? ఇప్పుడు గట్టిగా ఉన్నది లేదు, పళ్ళు లేవు, ఎడినా మినుసుండో లేకపోతే పాల్గొండ. నేను తినేప్పుడు ఇదిగోండి తినండి అంటాను అనుకో, తినరు. వద్దు నాకు నవ్వులాడు పట్టరు. ఏమేమి తింటారు? ఏ మినపసుండలే ఇవి ఉంటాయి కదా, ఏ దేవుడి కాడ ఎట్టియో పొడుకులు లేచాక జాయిగా దేవుడి కాడ తట్టుకుని ఇదిలో కూర్చుని తిని ఆ దండాల మీద బట్టలు నేను ఆరైగా మిగిలి మడతట్టుగా మిగిలి అవి ఎట్టుకొచ్చి అరుగు మీద ఎట్టి ఆయన మడత ఎట్టుకుని అక్కడ వేసుకుంటాను. కుర్చీలో కూర్చుంటారు, గడిగా సార్ వస్తాడు, ఇది ఇంకా లేకుందా టీ పెడుతుంది. ఇంతట్లో మాకు ఎవరో చెప్తాడు టీ పెట్టారా లేదా, టీ పెట్టుకుని ఇదిలో కూర్చుని ఏ బొటానీలు లేకపోతే గులశనగలో ఏయో ఒకటి అక్కడ పెట్టుకుని హాటు తిని ముగ్గురు కబుర్లు చెప్పుకుని తింటాం అనమాట. తాటి రొట్టె కొబ్బరి రొట్టె. అది సరిగ్గా సఫర్ ఎత్తుగాడు 1 గంట 12 అయ్యేటప్పుడు ఇస్తుంది నైట్. ఆ సెల పెట్టుకుని మాట్లాడుతూ కూర్చుంటాను, పక్కనే పడుకుంటాను కదా. అలా చూస్తాను, నేను ఒక అలా ముసుకెట్టి చూస్తూనే ఉంటాను. అప్పుడు మాట్లాడి అప్పుడు నాకు ఈమె పొడికవే ఇంకా మాట్లాడతావు ఏంటంటే నాకు నిద్ర రావట్లేదు అంటది. సరే ఈ మధ్యన చెట్లు చింటూకి పడుకుంటుంది. పడుకున్నాక 5 అయిపోతే ఈలో ముందర ముగ్గే ఎత్తది తుడిచేసారు వాళ్ళు. తమ్ముడు కూర్చుంటుంది అక్కడ, కూర్చుని ఏదో గోపుతాడు దీన్ని. అలాగే తాతయ్య అండి తాతయ్య పాపం ఒకసి చెప్తున్నారు, ఎలా చూస్తారు చెట్టు మీద కొండ ముచ్చి చూస్తారు చూడు, అలా చూస్తారు ఈయన. మరి ఏ టైం ఏది చేసుకోవాలి కదా. ఇదేం చేస్తే 2 అయిందాకా పడుకోదు, 2:30 దాకా పడుకోదు. అటు చాలా చూసుకుంటూ ఉంటుంది. ఆ 2:30 పడుకుంటుంది. 3ంటికేమో తొమ్మిది చెత్తాడు, మళ్ళీ 3ంటికి లేచిపోతుంది. అది నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య ఇలానే కొట్టుకుంటూ ఉన్నారండి. ఈమె ఆయనపై చెప్తూ ఉంటారు, ఆమె ఈయనపై చాడీలు చెప్తూనే ఉంటారు. ఇది మా మధ్యలో ఇప్పటికీ జరుగుతున్న కథే. ఇలాంటి స్టోరీలు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అమ్మ నాన్న మధ్యలోనో లేదా అమ్మమ్మ తాతయ్య మధ్యలోనో చూస్తూనే ఉన్నారు అనుకుంటున్నాను. నచ్చింది అని కూడా అనుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.